అక్రమాస్తులు బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ ధర్మాసనానికి నివేదికలు సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో వివరించాయి. ఆ నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దుపై విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తులు బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ ధర్మాసనానికి నివేదికలు సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో వివరించాయి. ఆ నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దుపై విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి, అదేవిధంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క అక్రమాస్తుల కేసు అక్కడ సిబిఐ కోర్టులో విచారణ తీవ్ర జాప్యం జరుగుతుంది. దానికి పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ కూడా పదే వేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ సరిగ్గా జరగడం లేదు. ఇప్పటికే 6 న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో అంతా విచారణ జరిపిన తర్వాత చివరి నిమిషంలో ఏదైతే తీర్పు ఇవ్వాల్సినటువంటి దశలో వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు, లేకపోతే కొంతమంది వాళ్ళు రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం గా ఉన్నప్పుడు వేసినటువంటి కేసు ఇది. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు, ఆయన సాక్షిని అందరినీ కూడా బెదిరిస్తున్నారు, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి, ఆ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ కూడా ఆయన పిటిషన్లో కోరడం జరిగింది. ఇది పలుసార్లు కూడా సుప్రీంకోర్టులో అనేక బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. అయితే ఈరోజు జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు అసలు అంటే గతంలో ఒక వారం క్రితం దీని మీద విచారణ జరిగినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి విచారణ ఎందుకు జాప్యం జరుగుతుంది, అసలు ఏ కోర్టుల్లో ఏ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అంటే స్టేటస్ రిపోర్ట్ను ఒక పట్టిక రూపంలో ఇవ్వాలి అంటూ సిబిఐ, ఈడీలకు జస్టిస్ అభయ్ ఒక్క నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఒక్క నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు సిబిఐ, ఈడీ ఈ యొక్క అఫిడవిట్ రూపంలో మొత్తం 29 పేజీల అఫిడవిట్ రూపంలో దాన్ని ఈరోజు అందించడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి పైన ఉండేటువంటి కేసులు, వాటి వివరాలు, ఏ దశలో ఆ కేసులు అంటే విచారణ ఏ దశలో ఉంది, ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి, తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది న్యాయమూర్తులు అక్కడ బదిలీ అయ్యారు, ఈ వివరాలన్నిటితో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సో ఆ అఫిడవిట్ మేము పూర్తి స్థాయిలో చదివిన